ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కన్వీనర్ సాదిక్ మాట్లాడుతూ తమ పార్టీ స్థాపించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 22వ తేదీన జిల్లా మహాసభను నగరంలో నిర్వహిస్తున్నామని అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ మహాసభలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు లలితా నాయక్, రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్, ఎండి అఫ్జల్ తదితరులు పాల్గొంటారని అన్నారు. కుల మత ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా పనిచేస్తున్న తమ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఈ జిల్లా మహాసభల్లో తమ పార్టీ విధానాలు వివరించి ప్రజల్ని చైతన్యపరుస్తామని వివరించారు. కళాక్షేత్రంలో జరిగే ఈ జిల్లా మహాసభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని సాదిక్ పిలుపునిచ్చారు. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జిల్లా మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో రాష్ట్ర నాయకులు అలాగే జాతీయ నాయకులు పాల్గొంటున్నారు. వీరితో పాటుగా కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుండి కూడా అనేక మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. ఈరోజు ఆ సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్ యొక్క ఆవిష్కరణ కూడా జరిగింది. మేము వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల్లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన పార్టీ. ఈ పార్టీ ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ మతానికో చెందిన పార్టీ కాదు. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా నగర నాయకులు షారుఖ్ షాదుక్, ముషాఫిర్ బౌన్, ఇస్మాయిల్ నూరి, ఫిషి, మున్సూర్, మన్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. ప్రకాశం